ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని మాజీ ఎంపీ బుట్టా రేణుకు ఖండించారు. పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ సొసైటీకి దేశవ్యాప్త గుర్తింపుందని, నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేస్తే కోట్ల ఆస్తులు, సొసైటీ అస్తిత్వం ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. లోపాలు సరిచేసి సభ్యులకు ముడిసరుకు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విలీన ప్రతిపాదన ఉపసంహరించుకోకపోతే పోరాటానికి సిద్ధమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఈ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఉండండి, పార్టీ పరంగా సపోర్ట్ చేయండి, కానీ ఈ రోజు వస్తున్న సమస్య మనది ఒక చేనేతల ఒక అస్తిత్వం గురించి, మన ఒక రూట్స్ ని, మనలో ఉన్న ఒక రూట్స్ ని వాళ్ళు పునాదుల్ని కదుపుతున్నప్పుడు మనం వాటికి అందరం కూడా కట్టుబడి ఉండాలని ఇవాళ నేను దృఢంగా నమ్ముతున్నాను. మన చేనేత బిడ్డలు, చేనేతలందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మరి ఆప్కో వల్ల మనకి మార్కెటింగ్ వస్తుందని, ఆప్కో వల్ల మనకి ఏదో అయిపోతుందని ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి. ఆప్కో పరిస్థితి ఎలా ఉంది? ఆప్కో మొత్తం అప్పుల్లో ఉంది. ఆప్కో నుంచి అసలు ఏమైనా ఆదాయం వస్తుందా? ఏ చేనేత వాళ్ళకైనా మనకు ఆదాయం వస్తుందా? వాళ్ళు ఇన్ఫాక్ట్ చాలా కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకున్న అప్పులు ఇంతవరకు చెల్లించలేని పరిస్థితుల్లో ఆప్కో ఉంది. స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఆప్కో ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇన్ఫాక్ట్ ఆప్కోనే ఎమ్మిగనూరు సొసైటీకి, వీవర్స్ సొసైటీకి అప్పు ఉంది. ఇంకా అప్పుల్లో నష్టపోయి, కూరుకుపోయి లాసెస్ లో ఉన్న ఒక సంస్థ ఏదైతే ఆప్కో ఈ రోజు కొద్దో గొప్ప నడుస్తూ ప్రాఫిట్ లోకి వెళ్తున్న ఒక ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీని విలీనం చేస్తే, ఏదైనా అప్పులున్న దాంట్లో దానికి దీన్ని విలీనం చేస్తే ఇంకా అది కూడా రన్ అయ్యేది కూడా ఇంకా మునిగిపోతుంది. అనగానే ఎమ్మిగనూరు వీవర్స్ అని మనకు ఒక గుర్తింపునిస్తుంది. అదే ఆ ఎమ్మిగనూరు తీసేసి కోఆపరేటివ్ తీసేసి ఆప్కో అనగానే ఎమ్మిగనూరులో స్థాపించిన కోఆపరేటివ్ సొసైటీ, వీవర్స్ కోసం ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ స్థాపించారో అది పూర్తిగా కనుమరుగైపోతుంది. మాచాని సోమప్ప గారి పేరుకు ఎటువంటి ఇబ్బంది కాదు అని అంటున్నారు, కానీ ఆయన స్థాపించిన ఈ సంస్థలన్నీ మనం కాపాడుకోలేక, మనం వాటిని రన్ చేయలేక, మనం వాటిని అప్పులు ఉన్న ఆప్కోకి అప్పగించడంలో ఎంతవరకు సమంజసమో ఇవాళ ప్రతి ఒక్క చేనేత కూడా ఆలోచించాలి. 16 ఎంపోరియంస్ డిపోస్ ఉన్నాయి మనకు ఈ మన ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి. వాటి వల్ల మనకు దాదాపు 8 కోట్ల దాకా టర్న్ ఓవర్ ఉంది. దాని నుంచి ఈ సొసైటీకి, కోఆపరేటివ్ సొసైటీకి కొన్ని ఐ డోంట్ నో ఎంత ఆస్తి ఉందో తెలియదు, కానీ ఆ ఆస్తి ఉంది. వాటిని వీవర్స్ అందరూ రండి ముందుకి, మనం అందరం కలిసి ఏదైనా చేద్దాం. దాన్ని ఒకవేళ అది డెవలప్ అవ్వట్లేదు, దాన్ని ఇంకా డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వీవర్ అందరూ కూడా ముందుకి వచ్చి మన అందరం కూడా విల్ వర్క్ హార్డ్, మనం కష్టపడదాం. ఆ సొసైటీని ఎలా బలోపేతం చేయాలి, ఎంత మందికి ఉపాధి కల్పించాలి, ఇంకా ఎంత పెంచాలి అనేది మనం ఇవాళ చేయాలి. అంతేకాని అది మంచిగా నడుస్తున్న వ్యవస్థని, ఆ కోఆపరేటివ్ సొసైటీని తీసుకెళ్లి అప్పుల పాలైన ఆప్కోలో కలపడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఏ కోఆపరేటివ్ సొసైటీని కూడా విలీనం చేయడానికి రెడీగా లేరు. ఓన్లీ ఎమ్మిగనూరు సొసైటీ ఎందుకు కలపాలి, విలీనం చేయాలి అని అనుకుంటున్నారో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఇది చాలా దురదృష్టం. మన ఆస్తుల్ని, మన వీవర్స్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్ ని, మన పితామహుడు, మనందరికీ ఒక ఆదర్శమూర్తి మాచాని సోమప్ప గారు క్రియేట్ చేసిన ఈ సంస్థలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. విలీనం చేసే ఆలోచనని తక్షణం వాళ్ళు విరమించుకోవాలి అనేసి మరి కుటుంబ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆపితే మంచిదని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సీనియర్ లెవెల్లో, పైన మినిస్ట్రీకి, పైన లెవెల్లో నేను లెటర్ రాసి నేను అది ఆపే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఒకవేళ అంతగా వెళ్తే మటుకు తప్పకుండా లీడ్ తీసుకుంటాను.